ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఇరుకులో విశాలత కలుగజేసేటువంటి వాడని ఆయన వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కీర్తనకాడు 4వ కీర్తన మొదటి వచనంలో ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే అని ఆయన జ్ఞాపకం చేయించు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేటి పరిస్థితులను మనం గమనించినట్లయితే కనుక మనము చాలా ఇరుకు మార్గంలో ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మరి కలుగుతూ ఉన్నప్పుడు మనము ఇరుకులో పడి ఉంటూ ఉన్నాము. ఇరుకులో ఉన్నటువంటి మనకు దేవుడు విశాలత కలుగు చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో అన్ని దారులు మూసుకుపోయి మరి చాలా వేదన పడుతున్న సమయంలో దేవుడు మనకు తన కృపను తోడుగా ఉంచుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే కనుక ఆయన తల్లిగా, తండ్రిగా, మరి ఆదరణకర్తగా ఉండి మనకు సహాయం చేయించు ఉన్నాడని మనం విశ్వసించవలసిన వారమేంటూ ఉన్నాం. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే నేటి సమాజంలో భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిలో ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, మరి శోధించబడుతూ ఉన్నారు, బాధించబడుతూ ఉన్నారు, మరి చాలామంది కృంగిపోతూ ఉన్నారు. మరి కొన్ని కుటుంబాలు మనం చూస్తే కనుక అప్పుల్లో కూరుకుపోయి తిరిగి బయటకు రాలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రోజున అలాంటి స్థితిలో ఉంటూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని బతిమాలుకుంటూ ఉన్నారు. దేవుడు వారికి తప్పనిసరిగా ఆ పరిస్థితుల నుంచి విడుదల కలిగిస్తాడని విశ్వసించి నమ్ముతున్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే రోజు వాక్యం నీతోనే స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నీవే ఇరుకులో ఉన్నావు? మరి ఈ లోకంలో అప్పులు అనేటువంటి ఇరుకులో ఉన్నావా, లేక అనారోగ్యమైనటువంటి ఇరుకులో ఉన్నావా, లేక కుటుంబ కలతలు, సమస్యలైనటువంటి ఇరుకులో ఉన్నావా? అటువంటి ఇరుకులోంచి నీవు దేవునికి మొరపెట్టాలి. ఆ ఇరుకులోంచి నీవు దేవుణ్ణి ప్రార్థించాలి. ఎప్పుడైతే నీవు ఆ రీతిగా ప్రార్థిస్తావో, ఆ ఇరుకులో నీవు దేవునికి మొరపెడతావో, దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, కనుక ఆ ఇరుకులో దేవుడు నీకు విశాలత కలిగించేటువంటి వాడని ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ స్నేహితుడా, ప్రియ యవ్వన బిడ్డ, ఈ రోజున నువ్వు ఏ స్థితిలోంచి కృంగిపోతూ ఉన్నావో, ఏ స్థితిలో నలిగిపోతూ ఉన్నావో, ఆ ఇరుకు ప్రాంతంలో నువ్వు మోకరించి దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆ విరుకులోంచి విశాలతలోకి, అనగా దేవుని యొక్క ఆశీర్వాదంలోకి నిన్ను నడిపిస్తాడు. అడిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఇరుకులో నుండి నాయన నీవు మాకు విశాలత కలుగు చేస్తానని సెలవు ఇచ్చావు నాయన. బిడ్డలు ప్రభువా, చెప్పుకోలేని సమస్యలతో నాయన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల కొలిమిలో ఉన్నారు నాయన. అటు బిడ్డలను జ్ఞాపకం చేసుకొని నీ గాయపడిన హస్తముతో తండ్రి వారిని ముట్టి ప్రభా, ఇదిగో తండ్రి మీరు బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. ప్రభా, ఏ స్థితిలో నుండి బిడ్డలు నీకు మొరపెడుతూ ఉన్నారు, వారి ప్రార్థన ఆలకించండి. వారు కలిగిన ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించి నాయన ఉన్నత స్థితిలోకి, విశాలమైనటువంటి స్థితిలోకి నాయన ఆశ్చర్యకరమైన రీతిగా వీళ్ళు నడిపించి కృప చూపించమని ఈ ఉదయకాల సమయంలో తలలో ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆస్వాదించమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.